మొగుడి కడుపు బంగారం కాను నన్ను నిద్ర లేపకుండా మొత్తం లాగించేశారనమాట. రాత్రి ఇద్దరు మనుషులు తినే తిండి తిని ఇప్పుడు క్యాలరీస్ బర్న్ చేయడానికి బాగా వర్కౌట్ చేస్తున్నారు. థ్యాంక్స్. మీకే థ్యాంక్స్ చెప్తున్నా, ఎందుకని అడగరా? నేనేం థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి ఎందుకని అడగడం అనవసరం. కానీ నాకు అవసరం. రాత్రి నేను మీకోసం ఎదురు చూస్తూ అలానే సోఫాలో పడుకొని నిద్రపోయాను. మీరొచ్చిన విషయం తెలీదు నాకు. కానీ నిద్ర లేవగానే నా కోసం మీరు దిండు పెట్టి దుప్పటి కప్పారని నాకు అర్థమైంది. అందుకే థ్యాంక్స్. కనీసం ఓహో అవునా దాని గురించా అని అనొచ్చు కదా. చెప్పాక నేను చేసిన దానికోసం నీ నుంచి థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ నేను థ్యాంక్స్ చెప్తాను. ఒక్క విషయం మాత్రం నాకు నచ్చలేదు. కనీసం నన్ను నిద్రలేపి నేను తిన్నానో లేదో కనుక్కొని మీరు భోంచేసి ఉండాల్సింది. నేను తిండి తినకుండా మీకోసం ఎదురు చూస్తూ నిద్రపోయా. మొత్తం మీరే తినేశారు. రాత్రి మీ వల్ల నేను పస్తులు పడుకున్నా. పీకల దాకా తిని మళ్ళీ అబద్ధాలు. ఈవిడ గారు నాతో మాట్లాడించాలని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నట్టుంది. సరే, ఓ పావు గంటలో మీకు కాఫీ పట్టుకొస్తా. ముందెళ్ళి మీరు ఫ్రెష్ అవ్వండి. రే ఏంట్రా కాఫీకి అలా ద్రేంచుతున్నా? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందేమో చూపించుకో. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాదే అమ్మా. రాత్రి నందుగాడి గదిలోకి దొంగచాటుగా వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరి కోసం ఉంచిన భోజనం తినేసాను చూడు, అది ఇంకా తేపులొస్తుంది. ఏమైనా దొంగ తిండి రుచి బ్రహ్మాండమే. మరే ఆ దొంగ మామిడికాయలు, ఆ దొంగ జాంకాయలు ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచే చాలా ఇష్టంరా. ఇప్పుడు అర్థమైందే నేనెందుకు దొంగ వెధవనయ్యానో. సంతోషించరా, బతకడానికి ఏదో ఒక దారి ఉంది. నువ్వు పుట్టక ముందే బ్రతుకుదరువు నేర్పించానని సంతోషించు. నీ కూతురికేమో కోట్లు సంపాదించేది నేర్పించావు, నాకేమో జేబులు కొట్టేది నేర్పించావు. ఎటు చూసినా నీ పనే సుఖంగా ఉందే. వాళ్ళకి వీళ్ళకి ఫిట్టింగ్లు పెట్టడం, కొంపలు తగలట్టేస్తూ దాంట్లో చలి కాసుకుంటూ హ్యాపీగా గడిపేస్తున్నావు. రే చాలే నోర్ముయిరా, మరి అంత పొగడకు. ఇవన్నీ అందరికీ సాధ్యమయ్యే పనులా ఏంటి? ఏంటి నేనిప్పుడు పొగిడాననుకుంటున్నావా? మరి ఇవన్నీ గొప్ప పనులు కావా ఏంటి? అంతా లోక కళ్యాణం కోసమే చేస్తూ ఉంటావురా. నువ్వు చేసే దరిద్రాన్ని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నావే నువ్వు. పాపం మధు రాత్రి నందు కోసం వెయిట్ చేస్తూ భోజనాన్ని అక్కడ పెట్టుకుని అలాగే నిద్రపోయింది. ఆ పిచ్చి పిల్ల అలా నిద్రపోయిందో లేదో వంటగది ఎప్పుడు కట్టేస్తారా అని ఎదురు చూసే దొంగ పిల్లిలాగా గుమ్మంచాటు నుంచి చూసుకుని వెళ్ళి మొత్తం తినేసి వచ్చేశాం. అయినా ఆ దొంగ తిండి తినాలని నీకెందుకే అంత ఉత్సాహం? రే ఆ తిండి తినాలనేం కాదురా వెధవా. ఆ నందుగాన్ని ఎలాగైనా మచ్చిక చేసుకోవాలని వాడి కోసం భోజనం అట్టి పెట్టుకుని తినకుండా అది వెయిట్ చేస్తూ ఉంది. అది ఎదురు చూసి చూసి అలానే నిద్రపోయింది. వీడేమో కోపంతో ఎక్కడికో బయటికెళ్ళిపోయాడు. తీరా వాడింటికి తిరిగొచ్చే టైంకి భోంచేదనుకున్న పెళ్ళాము పేకల దాకా తినేసి పడుకుందని అక్కడ ఆధారాలని పడేశామనుకో, దానిమీద ఇంకాస్త కాలుద్ది. అదన్నమాట నా తెలివి. అబ్బా, నీ కుళ్ళిన బుర్రలో ఎన్ని కుళ్ళాలోచనలున్నాయే బాబు. మరీ అంత పొగడద్దంటున్నానా?
నా బ్రతుకు చెడ ఈ ఎదవ జీవితం ఏంటి ఏం అర్థం కాదు. ఏంట్రా అటు తిరిగి మాట్లాడుతున్నావు? ఏం లేదు, నన్ను నేను తిట్టుకుంటున్నా. థు. నీకెందుకురా అంత శ్రమ? నేనున్నాను కదా, చెప్పు ఏం తిట్టాలో చెప్పు, తిడతాను. వద్దే బాబు, నీకొక దండం. సర్లే, ఇదిగో ఎలాగైనా అసంతృప్తిగా ఉన్న ఆ నందుగాడి మనసుని ఇంకాస్త పాడు చేసి మధు మీద కోపం వచ్చేలాగా ఏదో ఒకటి చేసేయాలరా. ఉమ్, ఏంటమ్మా ఆ? నందు అనేదో అంటున్నావు? ఆహా, ఏం లేదు, నువ్వు కూర్చో. ఆ నందుగాడు ఆ పిల్ల మీద చాలా కోపంగా ఉన్నాడు కదా, ఆ విషయం గురించే మాట్లాడుకుంటున్నాం. అవునా, మీరిద్దరూ కలిసి పనికిమాలిన ఐడియాలేమీ వేయట్లేదు కదా? అంటే ఏంటి, మేమేసేవన్నీ పనికిమాలిన ఐడియాలనా? మంచి ఐడియాలు కాదా? హా, అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మన కొంప ముంచే ఐడియాలే వేస్తారు. తిన్నదరక్కపోతే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ చావండి, లేకపోతే కొట్టుకుని చావండి. అంతే తప్ప అనవసరమైన విషయాల్లో తలదూర్చుకండి. ఇప్పుడు పరిస్థితులు అనుకూలించి ఆ మధు నందు కాస్త దూరంగా ఉంటున్నారు. అన్నట్టు మా కోడలు గారు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో? ఆ మా కోడలు గారు అని వెటకారంగా అన్నా అది ఇంటి పెద్ద కోడలేగా. నువ్వు నిక్కచ్చిగా మాట్లాడినా, మీ ఆయన నిష్ఠూరంగా మాట్లాడినా దానికి పెద్ద తేడా ఏమీ ఉండదు. మొత్తం దులిపేసుకుంటుంది. ఎప్పట్లాగే ఈ ఇంట్లో తెగ కలియే తిరిగేస్తూ ఆనందంగా ఉంటది. అది ఎక్కడుంది, ఏం చేస్తుంది? నందు ఆ పిల్లతోటి ఎలా ఉన్నాడు అని అడుగుతున్నా. ఆ ఇందాకే కిచెన్లో దూరినట్టుంది. ఇక నీ కొడుకు సంగతి అంటావా? వాడిప్పటికే మొహం మార్చుకుని అంటి ముట్టనట్టు మాట్లాడినట్టున్నాడు. కానీ అది కూడా ఇంకెంతకాలం? వాడు సాయంకాలంలోపు దాని అడుగులకి మడుగులొత్తుతూ కొంగు పట్టుకుని దాని వెనకాల తిరక్కపోతే అప్పుడు అడుగు. అది మాత్రమేనా? నీ కొడుక్కి తోడు మీ ఆయన ఒకడో. ఇంకో 2 రోజుల్లో దాన్ని నెత్తిన పెట్టుకుని నా కోళ్ళో అని ఊరేగించకపోతే నా పేరు శకుంతలే కాదు. అమ్మా, ఏంటి నువ్వు పొద్దున్నే దీర్ఘాలు? రోగాలొచ్చినోళ్లాగా కాస్త పాజిటివ్గా ఉండు. ఆ? ఛ! ఒరే, ఇప్పుడు మీ అక్కేమంద్రా? కాస్త పాజిటివ్గా ఉండమంది. మనం చేసేవన్నీ నెగిటివ్ పనులే కదా, పాజిటివ్గా ఉండమంటే ఎలారా? అదే కదా మరి, మనం ఒట్టి నెగిటివ్లమే కాదు, నెగిటివ్ల అమ్మ మొగుళ్ళం. మరే. సర్లే, కాఫీ అయిపోయింది, వెళ్ళి టిఫిన్ తిందామా? పదరా, ఆ. ఇంకెందుకు ఆలస్యం? పద. అసలు ఈ మహానుభావుడు కాబోయే భార్యతో వచ్చాననే స్పృహ కూడా లేకుండా ఎలా ఉంటున్నాడో. మిగతా ప్రేమికుల్ని చూడు, ఉన్న ప్రపంచాన్నే మర్చిపోయి వాళ్ళ ప్రపంచంలో వాళ్ళుంటారు. ఈయనేమో ఆయన చేస్తున్న పనే ప్రపంచం అన్నట్టున్నారు. కనీసం నా వైపు చూడడం లేదు. సరదాగా ఈయన వీడియో తీసుంచుదాం. రేపు పెళ్ళయ్యాక అసలు నా గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా అయ్యగారు ఎలా ఉన్నారో చూడండి అని ఈ వీడియో చూపించి ఆట పట్టించొచ్చు. సుధీర్ ఫోన్లో ఏముందో సరదాగా చెక్ చేద్దాం. తను కాల్ అని మెసేజ్ పెడితే రిప్లై మెసేజ్ లేదంటే తనకి కాల్ చేసుంటాడా?
రాత్రి కలిసి భోంచేద్దామంటే నిద్రపోతున్న నన్ను లేపకుండా మీరు మాత్రం లాగించేశారు. నేను అలా కాదులేండి, ఏదైనా షేర్ చేసుకోవడమే నాకు అలవాటు. ఇదిగోండి కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టు, తీసుకుంటా. తీసుకోండి, చల్లారిపోద్ది. అక్కడ పెట్టమన్నాను కదా, అక్కడ పెట్టు, తీసుకుని తాగుతాను. పనిలో పడి కాఫీ మర్చిపోతారు. వేడిగా ఉన్నప్పుడే తాగండి. కింద నుంచి ఇక్కడికి తీసుకొచ్చేటప్పటికే సగం వేడిపోయింటుంది. మరేం పర్లేదు, కాఫీ అక్కడ పెట్టు. ఎందుకు ఇలా చేస్తున్నారు? మిమ్మల్ని అడిగేది, ఎందుకు ఇలా చేస్తున్నారు? నేనేం చేస్తున్నాను? మెయిల్స్ చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు మెయిల్స్ వచ్చినా రాకపోయినా బిజీగా ఉన్నట్టే ఉంటారులేండి, నాకు తెలుసు. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. వద్దని ఎవరూ అనలేదే. మాట్లాడే స్వేచ్ఛ ఉంది. మాట్లాడే శక్తి ఉన్నప్పుడు మాట్లాడు. కాదని ఎవరన్నారు? మాట్లాడుకో. నేను మీతోనే మాట్లాడుతున్నా. వింటున్నాను కదా. మళ్ళీ మొదలు పెట్టారా? అసలు నా మొహం చూసి ఎందుకు మాట్లాడరు? మొహం చూసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నేను పని చేసుకుంటూ మాట్లాడుతున్నాను. మీ పద్ధతి ఏం బాలేదు. చాలా కాలంగా అలవాటైన పద్ధతి మార్చుకోవడం కుదరదు. మీ పద్ధతులు ఇంతకుముందు ఒకలా ఉండేవి, నిన్నటి నుంచి ఒకలా ఉంటున్నాయి. నా చేత్తో కాఫీ తీసుకోవడానికి మీకేంటి ప్రాబ్లం? నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. నువ్వు అక్కడ పెట్టు, నేను తీసుకుంటాను. నా చేత్తో తీసుకుంటే ఏంటి? నువ్వు కాఫీ అక్కడ పెట్టినా అది నువ్వు తెచ్చిన కాఫీ అవుతుంది తప్ప వేరే కాఫీ అవ్వదు. నువ్వు తీసుకొచ్చిన కాఫీ తాగుతాను కదా. మీరు నన్ను హర్ట్ చేస్తున్నారు. నేనెవరిని హర్ట్ చేయట్లేదు. నేను హర్ట్ అవ్వకుండా ఉండాలి అనుకుంటున్నాను. అయినా అవతలి మనిషి ఎలా రియాక్ట్ అవ్వాలన్నది ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా రియాక్ట్ అవుతారు. మీరేం చెప్పదలుచుకున్నారో సూటిగా చెప్పండి. నేనెవరిని హర్ట్ చేయాలని మాట్లాడడం లేదు. హర్ట్ చేయాలని బిహేవ్ చేయడం లేదు. ఇలా ఉండడమే అందరికీ మంచిది అనుకుంటున్నాను. నా స్పేస్లో నేనుంటున్నాను. నీ స్పేస్లోకొచ్చి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎవరి స్పేస్లో వాళ్ళుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు కదా. స్పేస్ అంటే స్పేస్. ఎవడు అడిగాడు స్పేస్? బాగా ఇచ్చారు స్పేస్. బాగా ఏడిపిస్తున్నారు నన్ను. ఏడిపించండి, ఏడిపించండి. రాత్రి మనోడు ఏం చేశాడో తెలీదు. అక్కడేమో నాతో కసపుసలాడాడు. ఆన్లైన్లో ఫుడ్ పడితే తినకుండా వచ్చాడు. ఇక్కడ కలిసి భోంచేశాడో లేదంటే మళ్ళీ ఈగో తన్నుకొచ్చి ఏం గొడవ పెట్టుకున్నాడో ఏంటో. గుడ్ మార్నింగ్ బాసు. ఆ, నువ్వు గుడ్ మార్నింగ్ చెప్తే నాకు అలాగే గుడ్ మార్నింగ్ అయిపోద్దులేరా. ఏంటి బాసు, గుడ్ మార్నింగ్ చెప్తే దానికి కూడా చాలా భారీగా మాట్లాడుతున్నారు? రే, చిరాగ్గా ఉంది. ఊరికే ఉండరా. బాసు ఏమైంది? రాత్రంతా ఓకేనే కదా? ఓకే ఏంట్రా ఓకే. అదే బాసు, రాత్రి మీరు అక్కడ భోంచేయకుండా మేడం కోసం తిరిగి ఇక్కడికి వచ్చేశారు కదా. మేడం మీకోసం భోంచేయకుండా వెయిట్ చేసి ఉండి ఉంటారు. అది చూసిన వెంటనే మీ మనసు కరిగిపోయి ఉంటుంది. వెంటనే మీ కోపతాపాలు ఈగోలు పక్కన పెట్టేసి మేడంతో కలిసి భోంచేసి ఉండుంటారు. నేను చెప్పాను కదా బాసు, మేడం మిగతా విషయాల్లో ఎలా ఉన్నా మీ గురించి పట్టించుకునే విషయంలో ఏమాత్రం తగ్గరు. గొప్ప ఇల్లలు బాసు. రే, ఆపరా నీ భజన ప్రోగ్రాం. మీ మేడం గారు గొప్ప ఇల్లాలు కాదు, మహా నటి. చిచి, అదే ఉండదు బాసు. చాలా సిన్సియర్గా ఉంటారు మీ విషయంలో. రాత్రి మేడం మీకోసం భోంచేయకుండా వెయిట్ చేసి ఉంటారు కదా, మీకే తెలుసుంటుంది. ఆ? ఏంటి భోంచేయకుండా వెయిట్ చేసేది? నేను వెళ్లేపాటికి ఇద్దరి భోజనం లాగించేసి, చికెన్ లెగ్ పీస్లు లాగించేసి, ఒట్టి ఎముకలు పెట్టి సోఫాలో గుర్రు పెట్టి నిద్రపోతుంది. అది తెలుసా నీకు? చిచి, అనవసరంగా మేడం మీద అబండాలు వేయకండి. నేను చూడలేదని అబద్ధాలు చెప్తున్నారు మీరు. రే, నాకు తెలుసురా. నువ్వు మీ మేడం గురించి నేనేం చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెలుసు. అందుకే ప్రూఫ్స్తో సహా నేను రెడీగా ఉన్నా. ప్రూఫ్సా? చూడు మరి.
బాసు ఇది ఒరిజినల్ వీడియోనేనా లేక ఏ అయినా? రే, నీకిది ఒకటి దొరికిందిరా. ఒరిజినల్ వీడియోని పట్టుకుని ఏ అంటావా? కావాలంటే ఇంకొకసారి చూడు. వదిలే బాసు, వద్దు. అసలు ఇలా జరుగుతుందని నేను ఏమాత్రం ఊహించలేదు. నేను మాత్రం బాగా ఊహించానురా. నేను ముందే చెప్పానుగా, 3వ ప్రపంచ యుద్ధం వస్తున్నా సరే తిండి విషయంలో మాత్రం మీ మేడం ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వదు, ఎవ్వరి కోసం ఎదురు చూడదు. మామూలుగా తింటుందా చెప్పు? వాళ్ళింట్లో వాళ్ళ అమ్మా నాన్న దిగులుతో ఉన్నప్పుడే తిండి ఆపద్రా. ఇంక నేనెంత? రే, నేను తినాల్సిన తిండి కూడా తినేసి పడుకోవడం గురించి నాకు బాధ లేదురా. కాని పొద్దున్న నిద్ర లేచాక ఒక మాట అందిరా. ఆ మాట అన్న దగ్గర నుంచి నాకు కోపం మామూలుగా రావట్లేదు. ఏమన్నారు బాసు? నేను మీకోసమే ఎదురు చూస్తూ తినకుండా నిద్రపోతే కనీసం మీరు నన్ను లేపకుండా మీరే మొత్తం తినేస్తారా అంటుందిరా. ఏంటి, మీరే మొత్తం తినేశారు అన్నారా? మరి అదే కదా అంటున్నా. మేడం అలా అన్నారంటే నాకేదో డౌట్ కొడుతుంది బాసు. ఆ తిండి మొత్తం ఏ పిల్ల తినేస్తుంటుందేమో. రే అట్టకాడిదా, మనింట్లో పిల్లులెక్కడున్నాయరా వచ్చి తినడానికి? ఒకవేళ అలా వచ్చి తిన్నదే అనుకో, 2 మనుషుల భోజనం ఒక పిల్లి తింటుందా? ఓ, అది సాధ్యం కాదు బాసు. మరి అదా అర్థం చేసుకో. తిండి తిని మళ్ళీ నేను తిన్నానని నాతోనే అంటుంది. అలా ఎందుకని ఉంటారు? ఎందుకేంట్రా, నేను సరిగా మాట్లాడడం లేదు కదా. ఎలాగైనా మాట్లాడించాలని, ఏదో ఒక గొడవ పెట్టుకోవాలని, తిండి నేనే తిన్నాను తనకి పెట్టట్లేదని ఒక డైలాగ్ వేసి నన్ను గొడవకి లాగాలని చూసింది. ఆవిడ గారితో గొడవ పెట్టుకుని నా మనశ్శాంతిని పోగొట్టుకోదలుచుకోలేదు రోయ్. అందుకే కోపాన్ని దిగమింగేసి సైలెంట్గా ఉండిపోయా. సరే, బయటుంటా, త్వరగా రా. అమ్మా చెల్లెమ్మ, నిన్ను చాలా నమ్మానమ్మా, నట్టేట ముంచేశావు. ఎంత ఆకలైతే మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో కూడా భర్త కోసం ఎదురు చూడకుండా మొత్తం తినేసి నా పరువు తీసేస్తావు కదమ్మా. భగవంతుడా. మీరు ప్రణయ్ వైఫ్ కదండి? అవునండి. ఇంతకీ మీరెవరో చెప్పలేదే? నా పేరు గిరి. నేను శాంతి హస్బెండ్ని. ఓ, రండి, లోపలికి రండి. రండి. మ్. రండి, కూర్చోండి. అత్తయ్య. ఎందుకొచ్చావు ఇక్కడికి? శాంతి కోసం. శాంతి లేదు, నువ్వు వెళ్ళిక్కడి నుంచి. అత్తయ్య. నువ్వు ఊరుకో అమ్మాయి, నీకేం తెలీదు. నువ్వు వెళ్ళిక్కడి నుంచి. ఎందుకొచ్చావు ఇక్కడికి? నీకోసమే వచ్చాను శాంతి. నువ్వు వద్దనుకుని వచ్చేసాను కదా, మళ్ళీ ఎందుకొచ్చావు? వెళ్ళు. నువ్వు వద్దనుకున్నంత తేలికగా నేను వద్దనుకోలేకపోతున్నాను శాంతి, అందుకే వచ్చేసాను. ప్లీజ్ రా, మన ఇంటికి వెళ్దాం. మన ఇల్లంటూ ఏదీ లేదు, నేను నా ఇంట్లో ఉన్నాను. అనవసరంగా ఇక్కడికొచ్చి గొడవ చేయకు, వెళ్ళు. శాంతి ప్లీజ్. అది మొహం మీద చెప్తుంటే సిగ్గులేదా నీకు? మళ్ళీ బ్రతిమలాడుకుంటున్నావు? వెళ్ళవయ్యా ఇక్కడి నుంచి. అత్తయ్య, తను నా భార్య. ఏదో కోపంలో ఒక మాట అన్నంత మాత్రాన దాని గురించి నేను బాధపడుతూ తనని వదిలేసుకోలేను. ప్లీజ్ అత్తయ్య, దయచేసి తనని నాతో పంపించేయండి. నీతో కలిసి బతకలేను అనే కదా వచ్చేశాను. మళ్ళీ వచ్చి ఏంటిది? వెళ్ళిక్కడి నుంచి. శాంతి, దయచేసి అర్థం చేసుకో. నువ్వు నన్ను విడిచిపెట్టి దాదాపు 2 సంవత్సరాలవుతోంది. అసలు మా ఇంటి స్థాయికి గాని మా హోదాకి గాని
మీ కుటుంబం సరితూగగలదా? అసలు వాడికేం కర్మండి కాళ్ళ వేళ్ళ పడ్డానికి? వాడేంటి, వాడి స్థాయి ఏంటి? మమ్మల్ని ఇంత దిగజారుస్తారని అస్సలు అనుకోలేదు. అత్తయ్య ప్లీజ్. దయచేసి మీరు మాట్లాడకండి.